ప్రభుత్వ డాక్టరు గ్రామంలో ఉండరు, ఆర్ఎంపీయే ఉంటాడు. కోనంగి గ్రామంలో ఆర్ఎంపీ వైద్యులు గ్రామ సభ నిర్వహించారు. స్థానిక వైద్యుడు రాజాం డివిజన్ ప్రెసిడెంట్ చౌదరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సభకు స్థానిక సర్పంచు, ఉప సర్పంచు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మరియు ఉత్తరాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు జంగం జోషి, అవంతి కంప్యూటర్స్ డైరెక్టర్ కోన ప్రకాష్లు పాల్గొని గ్రామ పెద్దలతో సభ ఎందుకు నిర్వహిస్తున్నారో తెలుపుతూ ఆర్ఎంపీల వ్యవస్థ కొన్ని దశాబ్దాలుగా నడుస్తుందని, రాష్ట్రంలో 46,000 మంది కుటుంబాలు గ్రామంలో వైద్యం చేస్తూ జీవిస్తున్నారని ఉత్తరాంధ్ర అధ్యక్షుడు జంగం జోషి తెలిపారు. రాష్ట్రంలో కుల సంఘాలకు, వివిధ వ్యవస్థలకు, కార్పొరేషన్ వగైరా వాటికి గుర్తింపు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో 46,000 గ్రామీణ వైద్యులు గ్రామంలో వైద్యం చేస్తుంటే వారి కంటికి వీరు కనిపించలేదని, ఇంతమందిని పట్టించుకోకపోవడం శోచనీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. స్థానిక సర్పంచ్ చందక తాతబాబు మాట్లాడుతూ గ్రామానికి బడి, గుడి ఎంత ముఖ్యమో ఆర్ఎంపీ వైద్యుడు గ్రామంలో అంతే ముఖ్యమని తెలిపారు. ఆర్ఎంపీ వైద్యుల అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మాట్లాడారు. మాజీ ఎంపీటీసీ కరతో రాంబాబు మాట్లాడుతూ ఆర్ఎంపీ వైద్యులు రాత్రనక పగలనక గ్రామాల్లోనే ఉంటారు. కరోనా సమయంలో వాళ్ళు చేసిన సేవలు వర్ణానితం. ప్రభుత్వ వైద్యులు టైంకి వస్తారు, వెళ్తారు, కానీ రాత్రి ఏది వచ్చినా వెంటనే పలికేవాడే గ్రామీణ వైద్యుడు. కావున వాళ్ళ అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గ్రామంలో ఉన్నటువంటి వైద్యులను ప్రభుత్వం ఏదైనా శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఆదుకుంటే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని గ్రామ పెద్దలు సూచించారు. ఈ కార్యక్రమానికి గ్రామం పెద్దలు, ప్రజలు మరియు స్థానిక వైద్యులు, వంగర మండలం ఈసీ సతివాడ వెంకటరమణ, జిల్లా సహాయ కార్యదర్శి గౌరినాయుడు, చందక సత్యం నాయుడు, చిన్నారావు, సూర్యనారాయణ, శ్రీను, రమేష్ తదితరులు పాల్గొన్నారు. హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయ్యా, ఈరోజు మన పంచాయతీలో, కోనంగిపాడు పంచాయతీ పరిధిలో గ్రామీణ వైద్యుల ఆరోగ్య కోసం ఈ రోజు మన పంచాయతీ రావడం జరిగింది. మరి ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకని సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే ఒక గ్రామీణ వైద్యులనే చెప్పాలి. ఏ అపరాధం వచ్చినా, అర్ధరాత్రి వచ్చినా, ఒక కడుపుల్లోకి వచ్చినా, ఏ కార్యక్రమాలకైనా సరే మనం భక్తిగా మరి ఈ రోజు ముందుగా మరి ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలుగా ఈ గ్రామ సర్పంచ్ అయినటువంటి చందక తాతబాబు గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే సభ్యులు, గౌరవనీయులు గవర్నర్ మోహన్ నాయుడు గారిని కూడా, ఎంపీటీసీ గారు, ఆయన్ని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మన పంచాయతీలో ఎక్స్ సర్పంచ్ గా, మండల వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నటువంటి నా మిత్రుడు, నా తమ్ముడైనటువంటి బౌద్ధ రాంబాబుని కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మరి మన ఎక్స్ సర్పంచ్ గారు ప్రస్తుతం మనకు అందుబాటులో లేరు, ఆయన ఎక్కడికో బయటకు వెళ్ళినట్టు ఉంది. మరి రవినారాయణ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. మరి ఆయన ప్రస్తుతం మనకు అందుబాటులో లేనట్టుంది. అలాగే మా జోనల్ వ్యవస్థ నుంచి, మా వ్యవస్థాపక అధ్యక్షులు, గ్రామీణ వైద్యుల సంఘం నుంచి కార్యక్రమాన్ని ముందుగా కోన ప్రకాష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పెద్దలకు, ఉత్తరాంధ్ర గ్రామీణ వైద్యులకు, గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు, ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యులకు ఉదయ నమస్కారాలు. మరి ఈ గ్రామీణ వైద్యుల యొక్క అవసరం ఎంతోంది అనే అంశం మీదే ఈ యొక్క గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే మరి ఇప్పుడున్న యాంత్రిక జీవనంలో కార్పొరేట్ హాస్పిటల్, కార్పొరేట్ డాక్టర్స్ చాలా వరకు ఉన్నా కూడా ఏ గ్రామంలో అయినా ఉత్సాహానికైతే ఆర్ఎంపీ డాక్టర్ అనేది పెద్ద అవసరం. ఎలాగంటే
జ్వరం కానీ, కడుపుల నొప్పి కానీ, కాలు పీకులు కానీ, ఒళ్ళు నొప్పులు కానీ ఏదైనా వచ్చేసరికి పొలాలు ఉండొచ్చు, మరి ఏదో అవసరానికి పక్క గ్రామంలోకి వెళ్ళొచ్చు, కానీ పిలిచేసరికి ఆరోగ్య డాక్టర్ అందుబాటులో ఉంటారు. అయితే ఇక్కడ పోతే ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఫిర్యాదులతోనైనా లేదా ఎటువంటి ప్రోత్సాహంతోనైనా ఈ ఆర్ఎంపీ డాక్టర్ వైద్యం చేస్తుండగా అధికారులు కానీ పోలీసు వారు కానీ వచ్చి నువ్వు ఇక వైద్యం చేయక నిన్ను అరెస్ట్ చేసేస్తాం, నువ్వు ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే మరి ఈ గ్రామ ప్రధాన పౌరుడుగా మీరు ఇటువంటి సహకరణ ఆయనకు అందిస్తారు. ఎల్లవేళ ఎనీ టైం అందుబాటులో ఉంటారు సార్. ఎందుకంటే ఈ ఆర్ఎంపీ డాక్టర్ని వద్దనే వ్యవస్థ కానీ ఎవరు తెచ్చినా మేము వాళ్ళు ఎనీ టైం సేవలు అందించడానికి గ్రామాన్ని కాపాడుకొని ఉంటారు. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ హెల్త్ కేంద్రాలు వస్తాయి అంటే వాళ్ళు 24 hours ఉండరు. ఏ అర్ధరాత్రి 1 గంటప్పుడైనా 12 అయినా రాత్రి నేనున్నాను అంటూ ఒక ఎన్నుముఖంగా ఉండే వాళ్ళ వ్యక్తి ఆరోగ్య డాక్టరే. ఆ టైంలో కూడా మేము ఏ ఒక్క కడుపులోకి వచ్చినా కాళ్ళలోకి వచ్చినా వెంటనే ఇమీడియట్ గా పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోలేము.